రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి స్వాతి రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పొలిటికల్ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉంటారు. స్వాతి రెడ్డి టీడీపీకి వీరాభిమాని. ఏకంగా నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ ఖాతా నుండి స్వాతిని ఫాలో అవుతున్నారంటే ఈవిడ టీడీపీపై చాటుకునే అభిమానం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో జగన్ అరాచకాలను ప్రశ్నించలేని రోజుల్లో కూడా స్వాతి రెడ్డి మటుకు ఎవరికీ జంకకుండా వైసీపీ తప్పులను ఎత్తి చూపింది. జగన్ పై వీడియోలు కూడా పెడుతుంటది. కాబట్టి మిగతా వారి కంటే స్వాతి పోస్టులకి క్రేజ్ ఎక్కువ. ఆ పోస్టుల వల్ల టీడీపీ అభిమానులు, కార్యకర్తల నుండి అభినందనలు ఎలా ఉంటాయో ప్రత్యర్థి పార్టీల నుండి తిట్లు, ట్రోల్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. స్వాతి రెడ్డికి టీడీపీ నేతలతో అక్రమ సంబంధాలున్నాయని ట్రోలింగ్ చేసినా భయపడలేదు. అయినా టీడీపీపై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంది. స్వాతి రెడ్డి జగన్ పై ట్విట్టర్లో వాస్తవాలు ప్రచారం చేసింది. ప్రతిదాన్ని విడమర్చి వారు ఏం చేస్తున్నారో, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ట్వీట్స్ ద్వారా సోషల్ మీడియాలో జగన్ గుండెల్లో నిద్రపోయింది. ఒక్కోసారి స్వాతి రెడ్డి ట్వీట్స్కి వైసీపీ నేతలకి ఏం చేయాలో కూడా అర్థం కాక ఆమెపై తప్పుడు ఆరోపణలకు కూడా దిగేవారు. అయినప్పటికీ స్వాతి రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గదు. అన్నట్టు స్వాతి రెడ్డి ట్వీట్స్ ని నారా లోకేష్ కూడా రీట్వీట్స్ చేసేవారు. అయితే వైసీపీ ఆమెను విపరీతంగా ట్రోలింగ్ చేసిన సమయంలో స్వాతి రెడ్డికి టీడీపీ నేతలు అండగా నిలిచారు. అసత్యాలు చేస్తూ భయపెట్టాలన్న వైసీపీ వ్యూహాలు స్వాతి రెడ్డి వంటి వ్యక్తులు సంకల్పాన్ని దెబ్బతీయలేవని, ఆమెకు అండగా ఉంటామని నారా లోకేష్ హామీ కూడా ఇచ్చారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత స్వాతి రెడ్డి ఏపీకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేపుతుంది. తాజాగా ఏపీలో వైఎస్ జగన్ ఘోర ఓటమి తర్వాత స్వాతి రెడ్డి మీడియాలో కనిపించి చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో 5 ఏళ్ల తర్వాత ఆమె ఏపీలో అడుగుపెట్టింది. జగన్ పాలనతో ఎంతో మంది ఆడబిడ్డలు ఇబ్బందులు పడ్డారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైసీపీ నేతలతో ట్రోలింగ్ చేసి దారుణంగా అవమానపరిచారని, జగన్ పై తన ప్రతీకారం తీర్చుకుంటానని స్వాతి రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పింది. నా పగ ఎలా ఉంటుందో జగన్ రెడ్డికి చూపిస్తా అంటూ తేల్చి మరీ చెప్పింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఎలా ఉన్నా రెడ్డి కులస్తులు కొంతమంది జగన్ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ వచ్చారు. మా జగన్ అన్న అంటూ మాట్లాడుతూ ఉంటారు. జగన్ వలన రాష్ట్రం ఎలా ఉన్నా ఎటుపోయినా రెడ్డి కులస్తులకు మాత్రం జగనే దేవుడు. కానీ అదే రెడ్డి కులానికి చెందిన స్వాతి రెడ్డి అనే అమ్మాయి జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ నేతల్ని, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించింది. విదేశాల్లో ఉండి సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఏకిపరేసింది. ఇప్పుడు స్వాతి రెడ్డి ఎంట్రీతో వైసీపీ నేతలు కింద మీద పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశారు. అసలు స్వాతి రెడ్డే కాదు, ఆమె కమ్మ కులస్తురాలంటూ, ఆమె వైసీపీ మహిళలపై నీచమైన మాటలు మాట్లాడుతుందంటూ స్వాతి రెడ్డిని టార్గెట్ చేశారు. అయినా స్వాతి రెడ్డి భయపడలేదు. చంద్రబాబు డైరెక్షన్లోనే స్వాతి రెడ్డి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుందని గగ్గోలు పెట్టారు.